అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇక్కడ మనం ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు, ఆటో నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ధర్నా అయితే చేస్తా ఉన్నారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించినటువంటి విషయం చెప్పడానికి మనతో పాటు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి అయితే మాట. నమస్తే అన్న. నమస్తే అండి. ప్రధానంగా ఆటో కార్మికులు వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. దానికి కారణం ఏమి? 263 జీవో రద్దు చేయాలని చెప్పి కవితక్క కొట్లాడుతుంది. అదే విధంగా ఈ ఓలా, ర్యాపిడో క్యాబులు అన్ని వచ్చినందుకు ఆటోకి కొట్టడం జరిగింది. ఆటో వాళ్ళు కూడా భార్యలు ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. డైలీ ఆటో కొంతమంది కిరాకి నడుపుతారు. చాలా మంది ఆటోలు నేనే తిరిగిన ఆటోలలో కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా జాబ్ లేకుండా వాళ్ళు ఆటో నడుపుకొని పొట్ట నింపుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఆటో కార్మికులకి పొట్టను కొడుతున్న ఈ సీఎం రేవంత్ నుంచి చీని బొంద పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇలా రోజుకో జీవో, పూటకో జీవో తెస్తూ నడ్డి విరుస్తా ఉన్నారు. ఆటో కార్మిక రంగంలో ఉన్నటువంటి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఈ రోజు కాలయాపన చేస్తూ గంగలో దొక్కుతూ, తుంగలో దొక్కుతూ ఇలా ఆర్టీసీ యాజమాన్యం బస్సు దిగంగానే నేను దింపుతా, తక్కువ రేట్లు ఉంటాయి. మరి ఇట్లా అన్నప్పుడు మరి నేను కూడా అధికారంలోకి వస్తున్నప్పుడు ఆ డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ మా ప్రభుత్వానికి ఇవ్వండి, మీకు ఎలక్ట్రికల్ వెహికల్ మేము ఇస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేదు? ఓట్లు దండుకున్నాక మా కార్మికుల యొక్క హక్కులను ఎందుకు కాలరాస్తా ఉన్నారు? మీ ఆలోచన మంచిదే కావచ్చు, పొల్యూషన్ చేయండి, సీటింగ్ చేయవచ్చు మీరు. కాకపోతే ముఖ్యంగా మీరు పొల్యూషన్ చేసి సీటింగ్ చేయండి కానీ సంతోషపడతాం. కానీ మరి దానికి ముందు మీరు ఆటో రంగ కార్మికులకు ఏం చేయదలుచుకున్నారు న్యాయం? మీరు అది కూడా చెప్పాలి కదా. మీరు అది చెప్పలే. ఇలా అనేక రంగాల్లో ఫైనాన్స్ దోపిడీ కొనసాగుతూ ఉంది. మార్వాడీలు ఇచ్చిన ఇలా ఆటోల మీద ఫైనాన్స్ కట్టలేకపోతే గుంజుకపోతా ఉన్నారు. ఇవాళ ఇంట్లో తిండికి వెళ్తలేదు. ఆ పరిస్థితిని ఎవరు చూడాలి? ముందు మీరు దాన్ని చూడాలి కదా. ఈ ప్రభుత్వం ఎందుకుంది? ఆటో రంగ కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పోయిన ఇన్సూరెన్స్లు నెరవేర్చలేరు. ఇవన్నీ పక్కకెట్టి ఇలా నువ్వు కొత్తగా రోజుకో బండి తెచ్చి పూటకో జీవో, పొద్దుగాలో పాట పొద్దులో పాట వాడు ఎట్లా బతకాలి? ఫైనాన్స్ కట్టాలి. ఇప్పుడు పాత బండ్లు ఉన్నాయి, పెట్రోల్ బండ్లు. ఇప్పుడు ఆ బండ్లను తీసుకొని కొత్త బండ్లు లేను. మరి ఆ బండ్లకు ఫైనాన్స్ ఫ్రీకి ఓ ఆటో పిలిచి నువ్వు ఆటో డ్రైవర్ వా కాదా? ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు? ఇన్సూరెన్స్ నీకు లైసెన్స్ అవుతుంది కదా హైదరాబాద్ లో. మరి అలాంటప్పుడు ఒక ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్రోల్ పైసలు ఫైనాన్స్ ఏమన్నా నువ్వు చూసుకో, మాకు సంబంధం లేదు, ఫ్రీగా ఇచ్చాయి. నువ్వు అదే అంటున్నావు కదా. నువ్వు ప్రభుత్వం ఇప్పుడు ఓలా, ఊబర్ ఎట్లయితే కట్ చేసుకుంటుందో నువ్వు కట్ చేసుకో. మరి ఈయన డౌన్ పేమెంట్ చేయలేని పరిస్థితులు ఉండు. ఇప్పుడు ఉన్న ఈఎంఐ కట్టుకోలేక, పిల్లలు బతికించుకోలేక, ఉన్న పిల్లలకు చదువులు చెప్పించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవడానికి గొప్పలే ఉన్నాయి తప్ప అంతకుమించింది ఏం లేదు. ఇక్కడ వ్యతిరేకత వచ్చి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం రాకూడదనంటే నిర్ణయం తీసుకొని తప్పకుండా కవితక్క గారి నేతృత్వంలో ఆ జీవో రద్దయ్యే వరకు ఆటో కార్మికులందరికీ న్యాయం చేయ వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఆటోలు తెచ్చిండు, ఫ్రీ ఆటోలు, అవి మాకు రాలేదు. ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్లలోకి వెళ్ళేటంగా మేము ఉన్నాము. అక్కడ మాకు ఉపాధి లేకనే సిటీకి వచ్చి మా సొంతగా మేము ఆటో కొనుక్కొని తెస్తాం నడుపుకున్న సిటీలో కదా. ఇక్కడ ఏం చేస్తున్నంటే సీఎం రేవంత్ రెడ్డి సారు మా డిస్ట్రిక్ట్ సిటీ డ్రైవర్, ఏ ఆటో డ్రైవర్, ప్రతి ఆటో డ్రైవర్ అన్న కలుపుల మీద కొడుతున్నాడు. ఇవి ఇలా కొట్టకుండా మీరు మాకేందంటే ఇప్పుడు ఎంతో మంది చదువుకున్న బీటెక్, ఎంటెక్ వాళ్ళు చదువుకున్న వాళ్ళకి మీరు జాబులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మా ఆటో డ్రైవర్ల మీద, పొట్టల మీద కొట్టకుండా మీరు ఇక్కడ మాకు ఉపయోగం లేదంటే మీరు చేసే ప్రతి పనిలో మాకైతే చాలా వరకు అయితే నష్టం జరుగుతున్నది. ఇక్కడ మీరు ఫ్రీ బస్సులు పెట్టి మాకు అదొక నష్టం అవుతుంది. మళ్ళీ ఇక్కడ 65,000 ఆటోలు తెచ్చి మాకు ఇక్కడ ఇదొక నష్టం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు స్కీమ్ తీసుకొచ్చి ఆర్టీసీ ఆటోలు అని పెడుతున్నారు. ఆర్టీసీ ఆటోల వల్ల మాకైతే ఉపయోగం అయితే లేదు. మేము ఒకరొకరు 4-5 ఫైనాన్షియల్ కట్టుకోలేక మా బాధలు మేము పడుతూ ఇప్పటికే సగం మంది ఆటో డ్రైవర్ అయితే చనిపోవడం జరిగింది. ఇది కానీ ముందుకు వస్తే ఇంకా ఆటో డ్రైవర్లు చచ్చిపోయేంత అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఎమ్మటే మీరు మా ఆటో డ్రైవర్ల ఆవేదనలు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ స్కీమ్ అనేది మీరు ఎమ్మటే వెనుక తీసుకొని మా ఆటో డ్రైవర్లకైతే మీరు మంచి న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సార్ గారు. మీరు ఆ స్కీమ్ వెనుక తీసుకోవాలని మీరు చెప్తా ఉన్నారు కానీ అంటే దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి మాకు కోరుకునేది ఒకటే అనాలి. ఇది ఏమంటే ఇక్కడ మా ప్రభుత్వం తరపుకి వెళ్ళి మాకు ఎప్పుడు ఒక నష్టమే చేస్తారు కానీ మా ఆటో డ్రైవర్లకు అయితే లాభాలు అయితే లేవు. ఇక్కడ సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ గారు. అవి ఇవ్వడం లేదు. అవి మాకు అవసరమే లేదు. మాకు ఉపాధి మీరు చూపించేటట్టు చూసుకొని మాకు ఉపాధి కావాలి. ఇక్కడ మా ఆటో డ్రైవర్లు చాలా వరకు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడ మాక్సిమం అయితే ఆర్టీసీ ఆటోల వల్ల మాకు ఇప్పుడు ఇంకా బతుకు జీవనం అయితే లేకుండా పోతుంది. మేము ఇప్పుడు ఏం చేయాలి? దానికి మీరే మాకు దారి చూపించి ఈ ఆర్టీసీ ఆటోలు అనేది మీరు బ్యాగ్ తీసేసుకోండి.
ప్రధానంగా మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి, మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం మా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు ఒక సొంతంగా ఒక యాప్ తీసుకురావాలి సార్. యాప్ తీసుకొస్తే మా ఆటో డ్రైవర్లు కానీ మాకు కానీ చాలా వరకు బాగుపడతాం. రేటు కార్డు ఇట్లా వాళ్ళే ఆ రేటు కార్డు అనేది ఇప్పుడు రాపిడోలో చాలా వరకు చాలా తక్కువ ఇస్తున్నారు. దానివల్ల మాకంటే ఎంత అంటే అంత ఏడుపోతుంది. చాలా అంటే చాలా బాధ అవుతుంది సార్. రేవంత్ సార్ ఇలా చేసినందుకు మేము మీ నియోజకవర్గం దగ్గర నుంచి వెళ్ళి ఇలా మేము ప్రతి ఒక్కరం ఊర్లలోకి వెళ్ళి మాకు పనులు లేకని ఇక్కడ వచ్చి మేము బండ్లు కొనుక్కొని నడుపుకుంటున్నాం. మాకైతే మీరు అండగా ఇలా పడతారని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. జై రేవంత్ రెడ్డి సార్. ఆటో కార్మికులకు సంబంధించి ఏదైతే 263 జీవోను ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ జీవో ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, ఆ జీవో ఆగదు. కేవలం ఎవరు అడుగుతారో లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, కానీ తప్పకుండా ఈ జీవో ద్వారా 5 లక్షల ప్రత్యక్షంగా 14,000 మంది ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు వాళ్ళ ఉపాధిని కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా 27 లక్షల నుంచి 30 లక్షల వరకు వాళ్ళ మీద ఆధారపడ్డ ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ తిండిని కోల్పోతున్నారు. వాళ్ళ పిల్లల ఫీజులు, తర్వాత వాళ్ళ రూమ్ రెంట్, కరెంట్ రెంట్ ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడ్డాయి. కాబట్టి ఇది న్యాయస్థానానికి వెళితే ఎట్టి పరిస్థితుల్లో ఈ జియో మీద స్టే వస్తుంది. ఈ రోజు తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఆటో కార్మికుల పక్షాన కోర్టుకు వెళ్తాం. తప్పకుండా ఈ జియో మీద స్టే తీసుకొస్తాం. ముఖ్యంగా ప్రభుత్వం ఈ జియోను వెనక్కి తీసుకోవాలి. ఏవైతే 63,000 ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోలకు సంబంధించి ఈరోజు తిరగడానికి పర్మిట్ ఇచ్చిండ్రో, ఏది ఓఆర్ఆర్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో, తర్వాత 20,000 ఆటోలు నడపడానికి ఏవైతే ప్రయత్నం చేస్తుండ్రో అది ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలకు ఫ్రీ బస్ పెట్టి ఇంకా అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటోలని కొత్త సిస్టమ్ పెట్టారు. ఈ ప్రతి ఒక్క దగ్గరకు వస్తే ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దాని సమస్యల గురించే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్క ఎవరికైతే అన్యాయం జరిగిందో అక్కడ మా అక్క మేము ముందుంటే మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమని చెప్పి మేము ప్రతి సమస్యని ఫేస్ చేస్తున్నాం, ప్రతి సమస్యకి మద్దతుగా ఉంటున్నాం. ప్రతి సమస్యకి మేము పోరాడి పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం జరిగింది ఆటో వాళ్ళ కోసం. ప్రభుత్వము ఇప్పటికే ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. జస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆటోకి లింకప్ చేస్తామని చెప్పారు. దానివల్ల ఆటో కార్మికులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఆటో కార్మికులకి ఎలాంటి నష్టం జరిగిందంటే, ఇప్పుడు కొత్త ఆటోలు ఎలక్ట్రిషియన్ తీసుకున్న వాళ్ళకి బానే ఉంటది, మీరు పెట్టిన సిస్టమ్ బానే ఉంది. కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? పాత వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐల మీద రెంట్లకు తీసుకొని నడుపుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఏదైనా జీవనోపాధి కల్పించాలి. ఈ ఎలక్ట్రికల్ ఆటో వల్ల పాత వాళ్ళకు కూడా మేము అన్యాయం చేయము. వాళ్ళకు కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తాము, ఒక జీవో తీసుకొస్తాము. వాళ్ళకు కూడా మేము ఏమన్నా లేకపోతే ఆ ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళకి ఈలను కూడా అటాచ్ చేస్తాం మేము. యాక్చువల్లీ ఈ రోజు ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు అందరూ ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 246 తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తారు. ఆ ప్రకారంగా ఈ ఆటో వాళ్ళకి ఎవరికి ఏం సొంత ఆటోలు ఉండొద్దు, ఈ రకరకాల కండిషన్స్ పెట్టి తీసుకొచ్చింది పోయిన సంవత్సరము. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, వీళ్ళది ఆటో కార్మికులను పొట్టగొట్టడానికి కాకపోతే ఎవరు తీసుకురమ్మన్నారు? ఆ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటోల పరువు తీసినావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఆటోలు అని చెప్పి నువ్వు మిగిల్చి 100 రూపాయలు 200తో ఎవడేమి ఇల్లులు కట్టుకుంటలేరు. వాళ్ళకు నువ్వు ఆటో కార్మికులు వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐలు తీసుకొని లోన్లు తీసుకొని ఆటోలు నడుపుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెల్లారు లేసి ఒక రోజు ఆటో నడుపుకొని ఈఎంఐ కట్టుకొని వాళ్ళకి మహా అంటే మిగిలేదు ఆ ఇంటి ఖర్చులు మట్టుకు మిగులుతాయేమో. వాళ్ళ పొట్ట కొట్టకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైనా కట్టాలి చేయాలంటే భూమి తీసుకొని మనకి ఎట్లా నష్టపరిహారం ఇస్తుందో ఆ రకంగా వాళ్ళకి నష్టపరిహారం చేయి. వాళ్ళ లోన్లు తీసేసి వాళ్ళని ఎంప్లాయీస్ గా తీసుకో. పని అయిపోతే ఇప్పుడు నువ్వు ఎట్లాగో నువ్వు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ ఆటోలు కూడా డ్రైవర్లు కావాలి కాబట్టి వీళ్ళని నువ్వు డ్రైవర్లుగా తీసుకో, వాళ్ళకి నష్టపరిహారం కట్టు, వాళ్ళ లోన్లు తీసేసి అట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేగాని 100కు 200లకు పని చేసుకునే కార్మికుల పట్టలు కొట్టి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు చేసే పనుల వల్ల ఆర్థిక స్వావలంబన రావాలి, అంతేగాని ఉన్నది కూడా నష్టపోయిపోయి సోమరిపోతలా కూర్చునే దానికి కాదు నువ్వు ప్రభుత్వంలో నేను కూర్చున్నబెట్టింది. మా డిమాండ్ ఏంది? ఎలక్ట్రికల్ ఆటోలు తీసేయాలి, మా హక్కులు మాకు కావాలి. ఏంది ఆర్టీసీలో కలిపి ఆర్టీసీలో నుండి తీసేయాలి అనేది చెప్పే కదా మేము ధర్నాలో కూర్చున్నాం. వీళ్ళందరూ వచ్చింది కడుపు మంటతోన. మేము షోప్ టాప్ కోసం రాలేదు, షోల కోసం రాలేదు, యూట్యూబ్ ఛానల్ కాదు. మేము ఆటో నడిపి కష్టపడి
రోడ్ల మీద పిల్లలని సాక్కోవాలని ఊరికి వచ్చినాం. వీళ్ళు పీచులు ఇచ్చి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మా బతుకులతో ఆడుకుంటున్నారు. కాబట్టి నేను దయచేసి ఏమంటున్నా, తెల్ల డ్రెస్సులతోన వాళ్ళ పీచులు వద్దు, మా హక్కులు మాకు కల్పించాలని రేవంత్ రెడ్డికి తెలియజేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. అంతే తప్ప గాని పీచులకు దీంట్లోకి మీరు కూడా దయచేసి తీసుకోవండి. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఇక్కడ ఉన్న అందరూ అంతే గాని ఆయన మాట్లాడేది రాంగ్ అని చెప్పి నేను చెప్తున్నా. అది అన్న ఉల్టా మేమే ఇస్తున్నాం అన్న, ఉల్టా మేమే ఇస్తున్నాం గవర్నమెంట్ కి. 12,000 కాదా 12 రూపాయలు కూడా రాలేవు మా అకౌంట్లలో. ఉల్టా 12,000 మేమే గవర్నమెంట్ కి అందిస్తున్నాము. ఆ చాలా అనుకుంటా. ఎందుకన్నా ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చి ఏ లాభం? సగటున 60 కిలోమీటర్లు వెళ్ళి 60 కిలోమీటర్ వస్తాం అంతేనా? 120 కిలోమీటరా? ఒక సిఎన్జి ఆటోలో 250 కిలోమీటర్ పోతాం. ఏ రాత్రి అయినా పోతాం. ఆ రాత్రికి ఒక్కరికి సమస్య వస్తే ఎలక్ట్రికల్ ఆటో తీయలేక పరిస్థితి అయితే అందరికి ఇబ్బంది కదన్నా. బస్సులు వస్తాయా? ఇంటి కాడికి వస్తాయా? రావు కదన్నా. ఇది మా బాధ అన్న. ఒకసారి అర్థం చేసుకోండి. ఆ జీవోని మాత్రం రద్దు చేయండి. మీ సోషల్ మీడియా తరపు నుండి అవుతుంది. మీరు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీ సోషల్ మీడియా తరపు నుండి అవుతుంది. ఒకవేళ ఎలక్ట్రికల్ ఆటో వస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడుగు తింటాం. కానీ ఒకవేళ మాకు ఎలాంటి కారణమైనా రేవంత్ అన్న గారు గుర్తెట్టుకోవాలా, మా ఇంటికి ఒక్కరు 6 ఉన్న లక్షలాది మంది జీవనం ఆటో డ్రైవర్ల మీద ఉన్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని మాత్రం మీ జీవోని రద్దు చేయండి. అంతకంటే నేను ఏం చెప్పను. నమస్కారం.